నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రముఖ యోగా గురువు రామ్దేవ్ బాబా మరోసారి వార్తల్లో నిలిచారు. 59 ఏళ్ల వయసులో రామ్దేవ్ బాబా తన ఫిట్నెస్ స్థాయిని ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. గుర్రంతో పోటాపోటీగా పరుగులు పెడుతున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆయన. అయితే ఆ వీడియోలో తన పతంజలి ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తూ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. పతంజలి ప్రొడక్ట్స్ వినియోగిస్తే 59 ఏళ్ల వయసులో కూడా గుర్రంలా పరుగులు పెడతారంటూ ఆ వీడియోలో తెలిపారు. తన పతంజలి ప్రొడక్ట్స్ వినియోగిస్తే గుర్రంలాగా దౌడు తీస్తారంటూ రామ్దేవ్ బాబా పేర్కొన్నారు. 59 ఏళ్ల వయస్సులో కూడా తనలాగా ఫిట్ గా ఉంటారంటూ ఆ వీడియోలో తెలిపారు. అయితే రామ్దేవ్ బాబా వీడియోపై నెటిజన్స్ మండిపడుతున్నారు. తన ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసుకోవటానికి ఎంతకైనా తెగిస్తారా అంటూ విమర్శిస్తున్నారు. రామ్దేవ్ బాబా ఒలింపిక్స్ లో పాల్గొనాలంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వయసులో కూడా అంత వేగంగా పరుగులు పెడుతున్నారంటే రామ్దేవ్ బాబా ఒలింపిక్స్ లో పాల్గొంటే బెటర్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సో గుర్రంలా పరుగు పెట్టాలంటే స్ట్రాంగ్ ఇమ్యూనిటీ కావాలి అంటూ ఆయన ఏదైతే వీడియో పోస్ట్ చేశారో ఆ వీడియోని ఒకసారి చూద్దాం. की तरह तेज दौड़ने की ताकत, स्ट्रॉन्ग इम्यूनिटी और एंटी एजिंग पावर चाहिए तो इम्यूनोग्रिट गोल्ड और स्वर्ण शिलाजीत खाइए। तो ये हुआ एवर यंग रहने का मंत्र. గుర్రంలా పరుగు పెట్టాలంటే స్ట్రాంగ్ ఇమ్యూనిటీ కావాలి, వయసుని కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే పతంజలి ప్రొడక్ట్స్ వాడాలి, ఇమ్యూనిటీ గోల్డ్ స్వర్ణ శిలాజిత్ ప్రొడక్ట్స్ తీసుకోవాలి అని రామ్దేవ్ బాబా ఆ వీడియోలో చెప్తున్నారు. సో గుర్రంలా పరిగెట్టడం అనే విషయానికి సంబంధించి అండ్ ఆ మెడిసిన్స్ యూజ్ చేస్తే అంత ఎనర్జీ వస్తుంది అంటూ కూడా ఏదైతే ఆ వీడియో పోస్ట్ చేశారో దీనికి సంబంధించి మిశ్రమ స్పందన వస్తోంది. అండ్ చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇది అసలు పాసిబుల్ అయ్యే అంశమే కాదు అంటూ కూడా దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు డాక్టర్ వ్యాకరణ నాగేశ్వరరావు గారు, పల్మనాలజిస్ట్ సిద్ధంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం విజయవాడ స్టూడియో నుండి డాక్టర్ వేణుగోపాల్ గారు కూడా మనకి అందుబాటులోకి రాబోతున్నారు. ఎంవి జగన్నాథం గారు కూడా సిసిఎం సైంటిస్ట్, ఆయన కూడా జాయిన్ కాబోతున్నారు. ముందుగా డాక్టర్ వ్యాకరణ నాగేశ్వరరావు గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. సార్, మనం చూస్తున్నాం అంటే ఇప్పుడు వయసును తగ్గించుకోవటం అనే విషయం కావచ్చు, లేదంటే ఎనర్జెటిక్గా ఉండడం అనే విషయం కావచ్చు, ఇలా హెల్త్కి సంబంధించి రకరకాల వీడియోస్ వస్తూ ఉన్నాయి. అండ్ ఎవరికి వాళ్ళ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు. అందులో నిజం ఎంత, అబద్ధం ఎంత, లేదంటే అవి వాడడం వల్ల ఎఫెక్ట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇవన్నీ కొన్ని మిస్లీడ్ అయ్యేవి కూడా ఉంటున్నాయి. సో ఇలాంటి టైంలో ఇప్పుడు రామ్దేవ్ బాబా చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. ఆయన యోగా టిప్స్ కావచ్చు, ఆయన మెడికల్గా చెప్పే విషయాలకు సంబంధించి కావచ్చు, ఆయుర్వేద చిట్కాలకు సంబంధించి కావచ్చు, ఇలాంటి వ్యక్తి ఇటువంటివి చెప్పడం వల్ల నమ్ముతారు, ఖచ్చితంగా నమ్మచ్చు. అట్ ద సేమ్ టైం అవి ఫాలో అవ్వచ్చు కూడా. సో ఏమంటారు, అంటే ఇట్లా మెడిసిన్స్ తీసుకోవటం వల్ల, ఇలాంటివి వాడడం వల్ల ఏజ్ నిజంగానే వెనక్కి వెళ్ళిపోద్దా? ఇంత ఇమ్యూనిటీ పెరిగిపోయి ఎనర్జెటిక్గా మారిపోతామా? ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్ గా చెప్తున్నాను. యాజ్ అ పర్సన్ ఆఫ్ సైన్స్, యాజ్ అన్ ఇమ్యూనాలజిస్ట్, యాజ్ అన్ ఎలర్జీ సూపర్ స్పెషలిస్ట్, నాకు తెలిసిన కొన్ని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ని నేను మాట్లాడతాను. అది రామ్దేవ్ బాబాదా, లేకపోతే కృష్ణదేవ్ బాబానా, లేకపోతే డామినికా, డేవిడా, లేకపోతే ఇమామా, నేను మాట్లాడనండి. అది అప్రస్తుతం ఎవరున్నా. సో సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే, చాలా రోజులుగా ఒక వాదన నడుస్తుంది. ఏమనంటే, ఎస్పెషల్లీ ఐఎమ్ అన్ అలోపతిక్ ప్రాక్టీషనర్ అండి. ఐ ప్రాక్టీస్ ఓన్లీ అలోపతి. ఐ బిలీవ్ ఇన్ అలోపతి. దాని అర్థం ఏంటంటే, హోమియోపతి అంతా వేస్ట్, ఆయుర్వేద అంతా వేస్ట్, ఈ ప్రపంచాన్ని బుధస్కంధాల మీద నడిపించేదే అలోపతి అని నమ్మే వాళ్ళలో నేను లేను. I am proud to be an allopathic practitioner. I will practice only allopathy. కానీ ఇక్కడ మీ ద్వారా అందరికీ చెప్పవలసిన ఒక విషయం ఖరాఖండిగా చెప్తున్నాను. అలోపతి అయినా, ఆయుర్వేద అయినా, హోమియోపతి అయినా, ఇంకో న్యాచురోపతి అయినా, దే హ్యావ్ టు బి ఎవిడెన్స్ బేస్డ్ అని అంటాం. అంటే దానికి ఒక శాస్త్రీయమైన ప్రణామాలు ఉండాలి. సో ఒక పర్సన్ ఆఫ్ సైన్స్ కి ఏం టెంపర్మెంట్ ఉండాలి? సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉండాలి. సో సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉండాలని మనం టీవీలో మామూలుగా మాట్లాడుకోవడం కాదు. మన కాన్స్టిట్యూషనల్ ప్రియాంబుల్లోనే వి హావ్ సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంపొందించాలి మనం భారతదేశంలోనే మనం రాసుకున్నాం. సో సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటే ఏమిటి? ఉదాహరణకి వ్యాకరణం నాగేశ్వర్ రామ్దేవ్ బాబా లాగా ఉరుకుతుంది మంచిదనో, రామ్దేవ్ బాబా ఉరుకుతే తప్పనో,
డేవిడ్ గారు ఉరికితే కరెక్ట్ అనో అలా ఉండదు. పేర్లతోని వాళ్ళ గోచీలతోని వాళ్ళ ప్రాంతాలతోని నిమిత్తం ఉండదు. వాట్ ఈస్ సైన్స్ దట్ హ్యాస్ టు బి టోల్డ్. ఇక్కడ మీరు చెప్పిన రామ్దేవ్ బాబా ఏదైతే అడ్వర్టైజ్మెంట్ లో చూపించారో నేను కూడా చూడటం జరిగింది. దీన్ని చాలా క్లియర్ గా యాజ్ అ పర్సన్ ఆఫ్ సైన్స్, అది సైన్స్ ఉంటే అది ఏదైనా నేను నమ్ముతాను. సో నేను దీన్ని ఒక్కొక్క ఐటమ్ తను ఏదైతే మాట చెప్పారో, ఏ పదార్థం గురించి అయితే తను మాట్లాడారో ఆ పదార్థం గురించి ఒక్కొక్కటిగా నేను లిటరేచర్ లో చదవడం జరిగింది. అంటే ఏదో నాకు నచ్చింది నచ్చలేదని కాదు, సైంటిఫిక్ లిటరేచర్ ఏం మాట్లాడుతుంటారా మీరు చెప్పేది? ఎస్ అండి. దాని గురించి మాట్లాడినప్పుడు నేను కొన్ని చూశాను, కొన్ని చదివాను లిటరేచర్ లో, అమెరికన్ లిటరేచర్ లో కూడా నేను చదవడం జరిగింది. ఇక్కడ యాంటీ ఏజింగ్ అనేది ఒక పెద్ద మిథ్య సబ్జెక్టు. ఏమిటనంటే యాంటీ ఏజింగ్ అసలు ఏమిటి అని అంటే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సెల్స్ డై, ఏజ్ రాగానే కొన్ని సెల్స్ చనిపోతాయి. ఆ సెల్స్ చనిపోయిన తర్వాత బాడీ నుంచి ఎజెక్ట్ కావాలి, అవి అంటే ఎక్స్క్రీట్ అయిపోవాలి. కొన్ని సందర్భాల్లో అవయవాలలో, చర్మంలో కానీ వేరే అవయవాల్లో కానీ ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో సెన్సినెంట్ సెల్స్ గా మిగిలిపోతాయి. ఇవి సెన్సినెంట్ సెల్స్ అని అంటాం. ఎవరైనా కొట్టుకొని చూసుకోవచ్చు, సైన్స్ మాట్లాడుతున్నాం. ఈ సెన్సినెంట్ సెల్స్ ఎప్పుడైతే బాడీలో పెరిగిపోతుందో, ఉదాహరణకు చెప్తున్నా, మీలో సెన్సినెంట్ సెల్స్ 100 గ్రాములు ఉన్నాయి, మీరు యంగ్ అండి అని అంటాం ఉదాహరణకి. సెన్సినెంట్ సెల్స్ 1000 గ్రాములు అయింది అనుకోండి, ఏమండి మీరు మిడిల్ ఏజ్ వచ్చారండి అని. సెన్సినెంట్ సెల్స్ 10 కేజీలు వచ్చాయనుకోండి, ఇతను బాడీలో బాగా ఓల్డ్ అయిపోయినాయండి సెల్స్ అని అంటాం. ఏ ఆధారంగా మాట్లాడతాం మనము? సెన్సినెంట్ సెల్స్ ఆధారంగా మాట్లాడతాం. సో ఈ సెన్సినెంట్ సెల్స్ అనేది ఇంతకు ముందు ఈ శరీరంలోనే యాక్టివ్ గా ఉండేది, తన కార్యకలాపాలు మిగతా సెల్స్ తోని చక్కగా చేసేది. కానీ ఏజ్ రావడంతో అది డెడ్ సెల్ గా మారిపోయింది, బాడీ ఫంక్షన్స్ లో ఉపయోగపడదు. ఇది ఒకటి. 2, అది ఒకవేళ ఈ సెన్సినెంట్ సెల్ కనుక బాడీలో ఉన్నట్టయితే దాని నుంచి వైరస్ లాగా ఎట్లాగైతే టాక్సిన్స్ వస్తాయో ఈ సెన్సినెంట్ సెల్స్ గురించి కూడా బాడీలో కొన్ని టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. ఈ టాక్సిన్సే మానవుడికి రోగాలు తెస్తున్నాయని శాస్త్రీయ పరమైన సైంటిఫిక్ లిటరేచర్, ప్రూవ్డ్ లిటరేచర్, పబ్లిష్ లిటరేచర్ మనకు చెప్తోంది. సో సైంటిఫిక్ గా సెన్సినెంట్ సెల్స్ ఏ పదార్థం అయితే తీసేస్తుందో ఆ మానవ శరీరం యాక్టివ్ గా ఉంటుంది అని. దీన్నే మనం వాడుక భాషలో, ఆంగ్ల భాషలో, ఇంగ్లీష్ లో యాంటీ ఏజింగ్ అంటాం. అంతవరకు రామ్దేవ్ బాబా వరకు ఎందుకు? ఈ మధ్య ఒక పిచ్చి కూడా మొదలైంది. చాలా మంది మేము చూస్తున్నా పేషెంట్ లో, డయాబెటిక్ కి వాడే మందు కూడా మేము వాడేస్తున్నాం, యాంటీ ఏజింగ్ అమ్మేస్తున్నారని. చాలా ప్రమాదం అది. ఏమిటంటే ఇది మార్కెట్ లో ఉంది. సో రామ్దేవ్ బాబా చెప్పారు కాబట్టి యాంటీ ఏజింగ్ కొత్తగా వచ్చింది ఏం లేదు. యాంటీ ఏజింగ్ కాన్సెప్ట్ ఈస్ దేర్, సెన్సినెంట్ సెల్ కాన్సెప్ట్ ఈస్ ప్రూవ్డ్. దాని ఆధారంగా సైన్స్ మనం మాట్లాడితే ఎవరు మాట్లాడినా సైన్స్ అది మనం యాక్సెప్ట్ చేయవలసిందే. రైట్, అవును. ఇంకా మాట్లాడదామండి. వి హావ్ ఆయుర్వేదిక్ ప్రొఫెసర్ డాక్టర్ వేణుగోపాల్ గారు కూడా, వారితో మాట్లాడదాం. నమస్తే అండి వేణుగోపాల్ గారు. నమస్కారం అమ్మా. సార్ వీడియో చూసారా? చెప్పండి అమ్మా. వీడియో చూసుంటే క్లియర్ గా అర్థమవుతుంది. అంటే అందులో యాంటీ ఏజింగ్ అని చెప్తున్నారు, అండ్ మోర్ ఇమ్యూనిటీ ప్లస్ పవర్ కావాలి అంటే కనుక ఈ టాబ్లెట్స్ ఏవైతే అందులో చెప్పారో అవి వాడితే సరిపోతుంది, మనం ఏజ్ ని రివర్స్ చేసుకోవచ్చు. ఒకటి అంటే 60 ఏళ్ళ వాళ్ళు కూడా ఒక 20 ఏళ్ళ వాళ్ళు, 30 ఏళ్ళ వాళ్ళు అంత ఎనర్జెటిక్ గా ఉంటారు అని ఆయన దాన్ని అట్లా క్లెయిమ్ చేస్తున్నారు ఆ మెడిసిన్స్ ని. మీరేం చెప్తారు? ఓకేనమ్మా. ఇప్పుడు ఆయుర్వేదిక్ ఏం చెప్తుందంటే 2 విషయాలు పూర్తిగా చెప్తుంది. ఒకటి, ఆరోగ్యవంతుని ఆరోగ్యం ఉంచడం, వ్యాధిగ్రస్తుడి ఆరోగ్యం చేయటం అనేది 2 పదాలు ఉంటాయి. అలాగే ఇంకొక పద్ధతి ఏంటంటే ఆయుర్వేదిక్లో 8 విభాగాలు ఉంటాయి. ఆ 8 విభాగాలలో చివరి జరా వృషం అంటది. అంటే జర అంటే ఏంటంటే ముసలితనం రాకుండా ఎలా ఉండాలి, అలాగే సంతానోత్పత్తికి ఏం చేయాలి, అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ ఎలా చేసుకోవాలి, ప్రొక్రియేషన్ ఎలా చేసుకోవాలి, ఈ 2 అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ ఆయుర్వేదిక్లో లాస్ట్లో ఉంటాయి. సో ఇక్కడ యాంటీ ఏజింగ్ అని కాకుండా ఇప్పుడు దాన్ని వయస్థాపన ద్రవ్యాస్ అని కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్లో వచ్చింది ఏంటంటే శిలాజిత్ గురించి చెప్పారు. శిలాజిత్ అంటే యాస్పాల్టియం పంజాబియం అని ఒక నిర్యాసం. దాని తెలుగులో ఏమంటారంటే తారు అంటారు, ఖనిజ మైనం అంటారు, లేదా మమ్మోయి అంటారు, ఇట్లా రకరకాల పేర్లతో ఉంటాయి. దాన్ని మనం ఏం చేస్తామంటే ఇట్ ఈస్ ఇమ్యూనో మాడ్యులేటర్ అనమాట. ఇమ్యూనిటీ డెవలప్ చేయడం ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం
దానికి ఇంకో గుణం కూడా ఏంటంటే తరుణం వయహ అంటే ఏజ్ని తగ్గించడానికి చూపిస్తుంది. అలాగే లుక్స్ యంగర్ అన్నమాట, అంటే కొత్తగా యంగ్లా కనపడటం కూడా ఆ డ్రగ్ ఉపయోగపడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనం రకరకాల పంచకర్మ ట్రీట్మెంట్ చేసుకుని ఈ మందు వాడితే కొంతవరకు పనిచేస్తుంది అమ్మా. సో ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి మనం కొనాలని కాదు. నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ బ్రాంచి ఆయుర్వేదిక్లో ఉంది, రసాయన థెరపీ అంటారు. రసాయన అనే దానికి ఏంటంటే మనం ఏం తిన్నాకుండా ముందు జ్యూస్ లాగా తయారవుతుంది. జ్యూస్ తర్వాత బ్లడ్ తర్వాత బోన్స్ తర్వాత బోన్ మ్యారో తర్వాత ఇట్లా ఫైనల్గా శుక్రం అని తెల్లదర ఇమ్యూనిటీ పెంచే ఓజస్ అని రకరకాల మోడ్యులేషన్ జరుగుతుంది. ఎట్లాగంటే ఓ పాలు తీసుకుంటాము, తోడు పెడితే మజ్జిగ వస్తుంది, పెరుగు వస్తుంది, దాని తర్వాత నెయ్యి వస్తుంది. ఆ నెయ్యి అన్నది ఎప్పుడు చెడిపోదు, కానీ పాలు త్వరగా పాడైపోదు కదా. ఈ రసాయన ట్రీట్మెంట్లో కూడా ఇలాగే మనం వాడే ద్రవ్యాలను బట్టి మనం వాడే వయస్థాపన అంటాం. వయస్థాపన అంటే స్టాపింగ్ ద ఏజ్ అన్నమాట. ప్రస్తుత పరిస్థితిలో ఎలా ఉందంటే పబ్లిక్ అంతా కూడా మేము ఎక్కువ కాలం బతకాలి కానీ ముసలిగా బతకూడదనే కోరిక ఎక్కువ ఉంది, మొక్కం మీద మొక్కసల్లాకూడదని కోరిక కూడా ఉన్నాయి. సో ఆయుర్వేదిక్లో రసాయన థెరపీ అనేది కొన్ని ఉంటాయి, అది 3 రకాలుగా ఉంటుంది. అందులో కామ్య రసాయనం అంటే ఆరోగ్యవంతుడు వాడాల్సిన ద్రవ్యాలు, అలాగే నైమిత్తికం అంటే డిసీజ్డ్ పర్సన్ వాడాల్సిన మందులు, అలాగే నిత్య రసాయనం అంటే మన రోజు వాడాల్సిన మందులు. ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్లో ఉన్నాయి. ఆ శిలాజిత్తులో మరి ఏ రకమైన శిలాజిత్తు వాడితే శిలాజిత్తు అనేది ఏంటంటే ఒక జిగురు పదార్థం అనట, అంటే తుమ్మ బంకలాగా ఉంటుంది. అది రాళ్ల మధ్యలో సందుల్లో వస్తూ ఉంటుంది. దాన్ని మనం కలెక్ట్ చేసుకుని దాంట్లో ఇంకో వెరైటీ గోమూత్ర శిలాజిత్తు అని ఒకటి ఉంటుంది. ఆ గోమూత్ర శిలాజిత్తునే మనం మెడికల్గా వాడుతున్నాము. అదే ప్రస్తుతానికి చాలా మందుల్లో చాలా డ్రగ్స్లో కూడా వాడుతున్నారని తెలియజేస్తున్నాను. ఓకే, అండ్ మరొకసారి రామ్దేవ్ బాబా ఏదైతే వీడియో పోస్ట్ చేశారో అదొకసారి చూద్దాం. की तरह तेज दौड़ने की ताकत, स्ट्रॉन्ग इम्यूनिटी और एंटी एजिंग पावर चाहिए तो इम्यूनोग्रिट गोल्ड और स्वर्ण शिलाजीत खाइए। तो ये हुआ एवर यंग रहने का मंत्र। घोड़े की तरह तेज दौड़ने की ताकत, स्ट्रॉन्ग इम्यूनिटी और एंटी एजिंग पावर चाहिए तो इम्यूनोग्रिट गोल्ड और स्वर्ण शिलाजीत खाइए। तो ये हुआ एवर यंग रहने का। అండ్ నాగేశ్వర గారు, అంటే మీరు కూడా విన్నారు, యంగ్గా కనపడడానికి ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో అవన్నీ వాడేస్తున్నారు. రీసెంట్ డేస్లో ఈ యంగ్గా కనిపించడం, ఫిట్గా కనిపించడం, లేదంటే ఏజ్ రివర్స్ అవ్వటము, పవర్ని పెంచుకోవటము, ఇవన్నీ కూడా ఎమర్జింగ్ కాన్సెప్ట్స్ అనమాట ఈ రోజుల్లో. తినటం అనే విషయానికి పక్కన పెడితే ఏదైనా సప్లిమెంట్స్ ఈజీగా వాడేస్తే సరిపోతుంది, మనం పవర్ పెంచేసుకోవచ్చు, ఇమ్యూనిటీ వచ్చేస్తుంది, ఇలాంటి మిస్కన్సెప్షనా లేదంటే ఇది నిజమేనా, కరెక్టేనా, ఏమంటారు? యా ఇప్పుడు వారు ఏదైతే మాట్లాడారో రామ్దేవ్ బాబా గారు ఏదైతే వీడియోలో చెప్పారో ఆయన కేవలం శిలాజిత్ గురించే మెన్షన్ చేయలేదండి. ఆయన 2-3 విషయాలు చెప్పారు, అది నేను చెప్తాను. రజత్ భస్మ, స్వర్ణ భస్మ, కుసుమారాస్, అశ్వగంధ అండ్ ముక్త పిస్తి గురించి మాట్లాడారు. ఇవన్నీ ఒక్కొక్కటిగా నేను లిటరేచర్ లో చదివాను. నేను అలోపతిక్ స్పెషలిస్ట్ ని. ఒక్కొక్కటిగా నేను లిటరేచర్ లో చదివాను. ఎలర్జీస్ లో, ఆటో ఇమ్యూనిటీస్ లో, ఇమ్యూన్ డిజార్డర్స్ లో ఏదేది ఉపయోగపడుతుందో అది నేను ఇయ్యను, కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి నేను చదువుతాను ఇవన్నీ. సో నేను ఎప్పుడైతే ఇవన్నీ చదివానో ఈ భస్మ అని అంటే మీకు చాలా మందికి రజత్ భస్మ అంటే సిల్వర్ అన్నమాట. ఏం ఉపయోగపడుతుంది, సిల్వర్ పౌడర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాంట్లో సిల్వర్ నానో పార్టికల్స్ ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలో కరోనా వచ్చినప్పుడు N95 మాస్క్ పెట్టుకున్నాం కదా, అది N95 మాస్క్ కాకుండా నానో సిల్వర్ పార్టికల్ మాస్క్ కనుక మీరు పెట్టుకున్నట్టయితే వైరస్ దానికి తగలంగానే చచ్చిపోతుంది. ఎందుకు? ఆ సిల్వర్ నానోకి అంత పవర్ ఉంటుంది, యాంటీ మైక్రోబియల్ పవర్ అంటాం దాన్ని. అందుకనే కరోనా వచ్చిన తర్వాత నానో సిల్వర్ పార్టికల్ మాస్కులు, బెడ్షీట్స్, గౌన్స్ తయారైనవి. సో ఇది ఎక్కడ ఉంటుంది? చాలా పదార్థాల్లో ఉంటుంది, కానీ రజత్ భస్మలో ఉంటుంది. అట్లాగే స్వర్ణ భస్మ అంటే తంగం. అంటే మీకు ఒక విషయం చెప్పాలి, రామచంద్రన్ గారు తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంజీఆర్ గారు ఆ మధ్య కొద్దిగా సుస్తేస్తే ఆయనకి చాలా రోజులు, ఆయన చిన్నగా ఉన్నప్పుడు తంగా భస్మం తినమన్నారు. తంగా భస్మం అంటే ఏంటి? ఇదే
స్వర్ణ భస్మం. ఎందుకు? అది లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాక్టీరియాని టోటల్ గా కంట్రోల్ చేయడము, ఊపిరితిత్తుల్లో జరిగిన ఇన్ఫెక్షన్ ని సిమెంటింగ్ చేసేయడము, తద్వారా కొత్త బ్లడ్ వెజల్స్ ని తీసుకురావడము, తద్వారా ఎనర్జీ బాగా రిటైన్ చేయడము, రోగం వచ్చిన తర్వాత కృషించి నశించకుండా కాపాడుతుంది తంగా భస్మం. దాన్నే ఇప్పుడు ఈయన ఏదైతే రామ్దేవ్ బాబా చెప్పిన మెడిసిన్స్ లో ఆ లిస్ట్ లో నేను ఏదైతే చదివానో అబ్సల్యూట్లీ దే వర్క్, దాంట్లో అనుమానమే లేదు. ఇది వర్క్ అని నేను ఎందుకు చెప్తున్నాను అలోపతిగా? నేను రాస్తానని కాదు, లిటరేచర్ లో క్లియర్ గా ఇది ఉంది, దీంట్లో అనుమానమే లేదు. ఓకే, చెప్పాడు కాబట్టి తప్పు, నేను ఇంతకుముందు చెప్పాను. ఆయన చెప్పాడు కాబట్టి తప్పు, నేను చెప్తే కరెక్ట్ వద్దు. వాట్ ఈస్ సైన్స్ వి విల్ ఫాలో. ఓకే. అండ్ రిమైనింగ్ ఏవైతే చెప్తున్నారో వాటికి సంబంధించి ఏం చెప్తారు? అవన్నీ కూడా మనకు ఉపయోగపడేవి అంటారా? పవర్ నిస్తాయా నిజంగానే? యా ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇంతకుముందు నేను సెల్స్ చచ్చిపోతాయని చెప్పాను, సెన్సినెంట్ సెల్స్ చచ్చిపోతాయని చెప్పాను. ఉదాహరణకి 80-year-old మనిషి ఉన్నాడు అనుకోండి, అతనిలో 40-50% సెన్సినెంట్ సెల్సే ఉంటాయి. అంటే ఈ సెల్స్ అక్కడ శరీరంలో ఉండి టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంటాయి. ఆ సెల్స్ ఆ శరీరంలో ఉండి నార్మల్ వ్యవస్థకు ఉపయోగపడవు. ఇలాంటి పరిస్థితుల్లో ఇమ్యూన్ డిస్టర్బెన్స్ రావడము, రోగాలు తొందరగా రావడము పెద్దవాళ్ళలో మనం చూస్తుంటాం. అందుకనే వైరస్ ఏదొచ్చినా కూడా చిన్న పిల్లలు పెద్దవాళ్ళకి ఎక్కువగా కొడుతుందని అంటుంటాం. ఎందుకనంటే బాడీలో సెన్సినెంట్ సెల్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఆయన శిలాజిత్ గురించి మాట్లాడాడు. శిలాజిత్ అనేది ఒక అద్భుతమైన కాంపౌండ్. మెడికల్ గా, సైంటిఫిక్ గా దీన్ని మనం ముందు మాట్లాడితే కనుక, ఎందుకనంటే ఇది ఇమ్యూన్ మాడ్యులేటరీ ఎఫెక్ట్స్, ఆటో ఇమ్యూనిటీలో పనిచేస్తుంది. అంటే ఒక స్టడీ ఉందండి, అద్భుతమైన స్టడీ. మీరు ఇలా ఏదైతే అడిగారో ఆ స్టడీ పబ్లిష్డ్ అమెరికన్ లిటరేచర్ లో ఉంది. దాదాపు ఒక 200 మందికో 100 మందికో ఇచ్చి వాళ్ళ స్కిన్ బయాప్సీ తీసుకొని, ఉమెన్ ని స్కిన్ బయాప్సీ తీసుకొని వాళ్ళని టెస్ట్ చేశారు. ఈ శిలాజిత్తు, అశ్వగంధ వాడిన వాళ్ళని ఎటువంటి మార్పులు, ఏజింగ్ మార్పులు వచ్చాయని. అద్భుతమైన పాత సెల్స్ పోవడము, కొత్త బ్లడ్ వెజిల్స్ రావడము వాళ్ళకి కనపడ్డది. ఇది దాన్ని మైక్రోవాస్కులేచర్, నియోవాస్కులరైజేషన్ అని అంటారు. మరి ఇవన్నీ వచ్చినాయి, వాళ్ళు ఇవే వాడారంటే రామ్దేవ్ బాబా ప్రోడక్ట్ వాడారని కాదు. సైంటిఫిక్ గా ఏదైతే ప్రోడక్ట్స్ లో ఆ కంటెంట్స్ ఉన్నాయో, ఒక కాన్స్టిట్యూషన్ ఆఫ్ దట్ మెడిసిన్ ఉన్నాయో, దాన్ని స్టడీ చేయడం జరిగింది. వాళ్ళు చేసిన స్టడీ 5-6 సంవత్సరాల క్రితందే. కానీ నేనేం చెప్తున్నానంటే, సైన్స్ ని సైన్స్ గా చూసినప్పుడు మార్పులు జరుగుతాయా అంటే జరుగుతాయి. కానీ ఇక్కడ అందరికీ మనం చెప్పవలసింది ఒకటి ఉంది. ఏదైనా సరే అది ఔషధము, ఏదైనా సరే అది కెమికల్ అంటే మానవ శరీరం మీద మనం వేసినప్పుడు, మంచి ప్రభావము కోరుకొని మనం వేసినప్పుడు, దానికి నువ్వు తగినైన మనిషివా కాదా, నువ్వు ఎలిజిబుల్ క్యాండిడేట్వా కాదా, నీకున్న రోగాలకు నువ్వు వాడచ్చా వాడకూడదా, అది ఎవరు చెప్పాలి? మందు చెప్పదు, నీకు తెలవాలి. ఆ తెలివి మనకు ఉండాలి. అనవసరంగా వాడితే, వైద్య వృత్తిలో ఉండి వైద్యుల నిష్ణాతులైన ఆయుర్వేదిక్ వాళ్ళ సలహాలు లేకుండా వాడితే కొన్ని కండిషన్స్, థైరాయిడ్ కండిషన్స్ ఉంటాయి, కొన్ని హైపర్టెన్సివ్ కండిషన్స్ ఉంటాయి. ఇలాంటి వాటిలో ఇవి వాడచ్చా లేదా అని కనుక్కొని వాడితే అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎస్, మెడిసిన్స్ ఏవైనా కూడా ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు మన బాడీ నేచర్ని బట్టి యూజ్ చేస్తే అవి నిజంగానే ఒక మంచి అద్భుతంగా పనిచేసి మీరు చెప్పినట్టు ఈ పవర్ పెంచడం కావచ్చు, ఇమ్యూనిటీ బూస్టింగ్ కావచ్చు, ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఎంవి జగన్నాథం గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. వారితో కూడా మాట్లాడదాం. ఆయన CCM సైంటిస్ట్. సో నమస్తే అండి. నమస్కారం అండి. వీడియో చూసారా సార్? చూసాం. సో మీ రెస్పాన్స్ ఏంటి ఈ వీడియో మీద, ఆయన చెప్తున్న వాటి మీద, ప్రొడక్ట్స్ మీద? ఇప్పుడు ఎలా ఉందంటేనండి, పాశ్చాత్య దేశాల్లో కూడా కొన్ని కొత్త రకమైనటువంటి కెమికల్స్, మందుల ద్వారా మీకు ఏజ్ని పెంచుతాము అంటే లాంగివిటీని పెంచుతాము అని ఒకటి, మీ బలవర్ధకమైనటువంటి మందులను ఇస్తామని ఒకటి, మీ యొక్క శక్తిని ద్విగుణీకృతం చేస్తాం, త్రిగుణీకృతం చేస్తామని, ఇలా రకరకాలైనటువంటి లేబుల్స్ తోటి వాటితోటి కూడా వస్తున్నాయండి. ఇప్పుడే మనకు డాక్టర్ గారు చెప్పినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మందులు వాడితే అవి శరీరానికి తాత్కాలికంగా ఉపయోగకరంగా కనిపించవచ్చు, ఇమీడియట్ గా మనకు కొంత శక్తిని ఇవ్వచ్చు. కానీ లాంగ్ రన్ లో ఏ రకంగా ఉంటుంది అన్నది, లాంగ్ రన్ లో తీసుకున్నప్పుడు వాటిలో ఉండేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్, మనం కెమికల్ ఏది శరీరంలోకి తీసుకున్నప్పటికీ కూడా ఆ కెమికల్ ఒక ప్రభావాన్ని చూపిస్తూ దాంతో పాటు సైడ్ ఎఫెక్ట్ ను కూడా ఖచ్చితంగా చూపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చూపించే సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా మనం జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఇలాంటి వాటిల్లో వైటమిన్ E అని ఒకటి ఉందండి. ఈ వైటమిన్ Eని ఫ్రీ రాడికల్స్ అంటే శరీరంలో జనరేట్ అయ్యే ఫ్రీ రాడికల్స్ ని ఎలిమినేట్ చేయడం కోసమని, అంటే ఎలిమినేట్ చేయడం వల్ల ఏమవుతుంది, క్యాన్సరు, ఏజింగ్, ఇలా DNA మీద చూపించేటువంటి ప్రభావాల వల్ల కొంత తక్కువ దుష్ఫలితాలని ఆపు చేస్తుంది అనేటువంటిది ఒక జనరల్ ఊహ. దీని మీద అనేక రకమైనటువంటి పరిశోధనలు చేశారండి.
ఒకళ్ళు పరిశోధన చేసి దీనివల్ల మంచి ప్రయోజనం ఉందంటారు, ఒకళ్ళు క్లినికల్ ట్రయల్స్ అన్ని రకాల కూడా చేసి దీన్ని చేయడం వల్ల ఎక్కువగా ప్రయోజనం లేదు అని అంటారు. అంచేత ఏమవుతుందంటే ఇటువంటి వాటి వల్ల ఆ మనిషి యొక్క ఇండివిజువల్ తత్వం అంటే శరీర తత్వం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది జెనెటిక్ మేకప్ వల్ల కావచ్చు, వాళ్ళ స్వభావాల వల్ల కావచ్చు, ఇన్హెరిటెన్స్ వల్ల వచ్చినటువంటి లక్షణాల వల్ల కావచ్చు, ఇలా అనేక రకమైనటువంటి ప్రభావాలు ఉంటాయి. అంచేత ఎవరైనా ఒక మందు తీసుకొచ్చి ఇది మీకు ద్విగుణీకృతమైనటువంటి లక్షణాలు కల్పిస్తుంది, మీరు గుర్రాలతో సమానంగా పరిగెట్టగలుగుతారు, శక్తి వస్తుంది అని అంటే ఇది చాలా చోట్ల మాత్రం దుష్ప్రభావం. భారతదేశంలో వచ్చినటువంటి వైద్య విధానాలు అతి ప్రాచీనమైనటువంటివి. దీంట్లో కొంతవరకు సబ్జెక్ట్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి, కొన్ని అవైలబుల్ గా లేవు. అవైలబుల్ గా ఉన్న వాటి నుంచి వాటిల్లో వచ్చేటువంటి ఫలితాలను ప్రత్యేకంగా ఈ యోగా ద్వారా లేదా మందుల ద్వారా, ఆయుర్వేద మందుల ద్వారా కొన్ని రోగాల్ని పరిష్కారం చేసినవి కూడా ఉన్నాయి. నేచురల్ ప్రొడక్ట్స్ అనేటటువంటి మందుల ద్వారా, అంటే ఔషధాలు చెట్ల నుంచి వాటి ద్వారా తీసిన ఔషధాల వల్ల, ఇప్పుడు చైనాలో కూడా యూ అనే ఆవిడకి ఇటువంటి వాటి మీద పరిశోధన చేసిన దాని మీద నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే సహజ సిద్ధంగా లభ్యమయ్యేటటువంటి వస్తువుల ద్వారా మానవుల శరీరంలో అంటే మన చుట్టుపక్కల ఉండేటువంటి వృక్షాల ద్వారా వాటి ద్వారా వచ్చేటటువంటి ప్రొడక్ట్స్ ద్వారా మన శరీరానికి వచ్చే రుగ్మతలను కొంతవరకు నయం చేసుకోవచ్చు అనేటటువంటి విషయం మనకు ప్రకృతిలో తెలుసు. కాబట్టి అటువంటివి ఉపయోగించినప్పుడు ఏ విధమైనటువంటి ప్రమాదం ఉండదు. ఎందుకంటే ప్రకృతితో మమేకమై చేసేటటువంటి వైద్యం ఏదైతే ఉందో, శరీర స్వభావాన్ని గుర్తించి వైద్యం చేసే పరిస్థితి ఏదైతే ఉందో, ఇది అనుకూలమైనటువంటి వాతావరణాన్ని చూపిస్తుంది. అది మనకి కానీ శక్తికి మించినటువంటి విషయాలు చేద్దాం అంటే భౌతికంగా శక్తికి మించినటువంటి విషయాల ద్వారా కానీ లేదా కొన్ని ఔషధాల ద్వారా మాత్రం కొన్ని విషయాలు తెప్పించు శక్తులు పొందుదాము అని అనుకుంటే, అంటే కొంతమంది క్షుద్ర శక్తులు పొందుతాం మేమేదో చేసి అంటారు. ఇవి ఎంతవరకు నిజమో ఎంతవరకు ఏమంటారు పూర్తిగా ప్రయోగాత్మకంగా పరిశీలన చేస్తే కానీ వీటిని జోలికి పోవడం అంత మంచిది కాదు. దీనికి క్లినికల్ ట్రయల్స్ వాటికి సంబంధించినటువంటి విషయాలు కనుక అందరికీ ప్రజలందరికీ తెలియజేస్తే, అంటే ఎంతమంది మీద ఈ మందును ప్రయోగించారు, ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని పొందారు అనేటటువంటి విషయాల్ని తేటతెల్లం చేసి స్పష్టంగా చెప్తే అప్పుడు వినియోగించడానికి ప్రాబ్లం ఉండకపోవచ్చు అండి. రైట్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది నిజమే. క్లినికల్ ట్రయల్స్ జరిగి అవి నిజంగానే మంచి ప్రయోజనం కలిగించాయి అనుకున్న తర్వాత ఇటువంటి వాటిని ప్రమోట్ చేయటం అనేది అవసరం. ఎందుకంటే అందరూ వాడేసే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ హెల్త్ని బట్టి, ఒక్కొక్కళ్ళ బాడీ నేచర్ని బట్టి ఒక్కొక్క ప్రోడక్ట్ని వాడచ్చు, వాడకపోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు చూపించిన ప్రతిదీ వాడేయడం వల్ల వాళ్ళకి లాభము ఉంటుంది, నష్టం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ డిబేట్ అనేది కంటిన్యూ చేస్తాం. వెల్కమ్ బ్యాక్. మనతో పాటు వేణుగోపాల్ గారు ఉన్నారు కాబట్టి వారితో మాట్లాడదాం. ముందుగా వేణుగోపాల్ గారు, సార్ వినిపిస్తుందా? ఎస్, హెల్దీ అండ్ బ్యాలెన్స్డ్ లైఫ్ కోసం యోగా అండ్ హెల్దీ బ్యాలెన్స్డ్ లైఫ్ కోసం యోగా అలాగే ఆయుర్వేదం చాలా ఇంపార్టెంట్ అని రామ్దేవ్ బాబా గారు అనేక సార్లు చెప్తూ ఉన్నారు. అయితే ప్రత్యేకంగా ఈ వీడియో వరకు మాత్రమే చూస్తే స్ట్రాంగ్ ఇమ్యూనిటీ, యాంటీ ఏజింగ్, పవర్ అని చెప్తున్నారు ఈ మెడిసిన్స్ త్రూ. స్ట్రాంగ్ ఇమ్యూనిటీ రావచ్చు లేదా పవర్ కూడా పెరగచ్చు, ఓకే, ఇక్కడ వరకు ఓకే. కానీ ఈ యాంటీ ఏజింగ్ విషయాన్ని తీసుకుంటే ఇప్పుడు ఒక 60 ఏళ్ల మనిషి ఉన్నాడు, ఆయన ఏ విధంగా బిహేవ్ చేయగలరు, ఎంతవరకు ఆయన సామర్థ్యం ఉంటుందని మనం ఒక అంచనా వేయగలం ఈ రోజుల్లో, ఇప్పుడున్న ఈ హెల్త్ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు. సో ఈ యాంటీ ఏజింగ్ విషయంలో 60 ఏళ్ల వ్యక్తి ఇప్పుడు నిజంగానే ఒక 20 ఏళ్ల వ్యక్తిలాగా మారతారా ఈ టాబ్లెట్స్ వాడడం వల్ల? అలా జరగదు మేడం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, వాళ్ళు చెప్పే అడ్వర్టైజ్మెంట్లో ఏమొస్తుందంటే, ఇప్పుడు ఆయుర్వేదిక్ డ్రగ్స్ని బనారస్ హిందూ యూనివర్సిటీ కానీ, జామునార్ కానీ, జైపూర్ కానీ, సిసిఆర్ఎస్ ఢిల్లీ కానీ వాళ్ళు డ్రగ్స్ స్టడీ చేస్తున్నారు. రీసెర్చ్ చాలా జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే ఫార్మకోకైనెటిక్స్ అంటారు. అంటే ఒక సబ్స్టెన్స్ మన నోట్లోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే వరకు ఎక్కడికి వెళ్తుంది, ఏం జరుగుతుంది, అది మళ్ళీ ఎలా ఎఫెక్ట్ ఉంటుంది అనేది తెలుసుకోవడమే ఫార్మకోకైనెటిక్స్ అంటాం. దాని మీద చాలా లాట్ ఆఫ్ డిస్కషన్ జరుగుతుంది. బాబా రామ్దేవ్ గారు చెప్పిన మెడిసిన్ అది ఏంటి అనేది అది వదిలేసేయండి. కానీ ఆయుర్వేదిక్లో మాత్రం వయసు పెరిగిన కొద్దికి శారీరకంగా అతను బలంగా ఉండకపోవచ్చు, కానీ మానసికంగా దృఢంగా ఉంటాడు. కావాల్సింది ఏంటంటే మానసికంగా దృఢంగా ఉండటం వల్ల ఆటోమేటిక్గా శారీరకంగా కూడా అతను యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది.
సో దాన్నే రసాయనం అంటారండి, ఆయుర్వేదిక్లో చెప్తారు. రసాయనం అనే దాని గురించి ఇంతకుముందు చెప్పారు. రసాయనం అంటే ఏం లేదు, మనం తిన్న ప్రతిదీ కూడా జ్యూస్ లాగా మారి చివరికి ఎక్స్ట్రాక్ట్ అయ్యి లాస్ట్లో రకరకాల, అంటే మనకు ఆయుర్వేదిక్ ఒక మాట ఉంటుంది, కలే కపూత న్యాయము అని, అంటే లా ఆఫ్ సెలెక్టివిటీ. ఏ ధాతువు కావాలో వాటిని సెలెక్ట్ చేసుకుంటూ ఆ ధాతువుని పెరుగుతూ ఉంటాయి. మాంసం పెరగాల, కండలు పెరగాల, లేకపోతే ఈ బోన్స్ పెరగాల, లేకపోతే ఇవన్నీ రక్తం పెరగాలి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఆయుర్వేదిక్లో యాంటీ ఏజింగ్ సంబంధించిన వయస్థాపన డ్రగ్స్ అని అంటారు. వయస్థాపన అంటే వయస్సుని ఆపేటండి. సో వయస్థాపన డ్రగ్స్ వాడటం అవన్నీ ప్రూవ్డ్, అవన్నీ చాలా చోట్ల రీసెర్చ్ జరుగుతూనే ఉంది, ఇంకా జరుగుతుంది, చాలా పేపర్లు కూడా బయటకు వస్తున్నాయి. సో కాకపోతే ఏంటంటే అది పబ్లిక్కి అందరికీ సరిగా మనం ఎక్స్పోజ్ చేయలేకపోవటం వల్ల, పబ్లిక్కి దాన్ని సరిగ్గా ఉపయోగించకపోవటం వల్ల దాని గురించి పరుగులు పడిపోతున్నాయి. కానీ దీని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఈ మందులు కూడా బాగా యాంటీ ఏజింగ్గా పనిచేస్తాయి. అంటే శారీరకంగా దృఢం కాదు, మానసికంగా దృఢంగా ఉండేట్టుగా, ఇమ్యూనిటీ లెవెల్ పెరిగేట్టుగా, మానసికంగా తన యొక్క ఆరోగ్యాన్ని పెంచుకున్నట్టుగా ఈ మందులు మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తాయి. వాటిని మేధ్య రసాయనం కూడా అంటాం మన ఆయుర్వేదిక్లో. సో ఈ విధంగా ఈ మందులు పనిచేస్తారని మీకు మీ ద్వారా తెలియజేస్తున్నాం. అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ మందులు పనిచేస్తాయి, లేదంటే ఒక మంచి బెనిఫిట్ ఉంది అని ఈ విధంగా ఏదైనా చెప్తే బాగుండేదేమో. బట్ ఇలా గుర్రంతో పోటీ పడి పరుగులు పెడుతూ ఇలా మీరు ఎనర్జెటిక్గా మారుతారు అని చెప్పడం వల్ల నిజమేనేమో, ఇలా మారిపోతామేమో అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? అలా కుదరదమ్మా. ఎందుకంటే తన యొక్క వయసును బట్టి, తన యొక్క ఆకలిని బట్టి, తన యొక్క పరిస్థితులను బట్టి, తన యొక్క ఆర్థిక సమస్యలను బట్టి ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి. రీజనల్గా లోకల్గా ఉండే వాతావరణాలు, ఋతువులు, ఈ ఋతువులు బట్టి కూడా మన ఆరోగ్యం పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఆరోగ్యంగా ఆకలి లేని వాడికి మనం ఎంత మందులు ఇస్తే ఉపయోగం లేదు. ముందు ఆకలి చాలా ఇంపార్టెంట్. మనిషికి చనిపోవడానికి కారణం మన సరైన మనకి ఫైర్ లేకపోవటమే. ఆ ఫైర్ని రక్షించగంత కాలం మనం మనిషి బతికే ఉంటాం. సో దీనికి కరెక్ట్గా చెప్పాలంటే మెడిసిన్స్ ఉన్నాయి దానికి సంబంధించినవి, కానీ ఆ విధంగా ఉంటాయని నేను అనుకోవట్లేదు. అది ఎప్పుడు కూడా మేము అనుకోలేదు కూడా. ఓకే, ఎస్. అండ్ వ్యాకరణం నాగేశ్వరరావు గారు చెప్పండి అమ్మా. సో మీరు ఈ డిబేట్ స్టార్టింగ్ లోనే అన్నారు, అది రామ్దేవ్ బాబా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏ మెడిసిన్ అయినా వాటికి సైంటిఫిక్ అప్రూవల్ ఉండాలి అని. అయితే ఇక్కడ రామ్దేవ్ బాబా కాబట్టే మేబీ ఇప్పుడు మనం డిబేట్ పెట్టగలిగాము. ఎందుకంటే బికాస్ హీఈస్ అ ఫేమస్ పర్సనాలిటీ అండ్ చాలా మంది సోషల్ మీడియాలో ఆయన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చెప్పింది నిజమేనని నమ్మే వాళ్ళు ఉన్నారు, లేదంటే కొట్టి పడేసే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ రీసెంట్ డేస్లో మనం చూస్తే ఆయన మెడిసిన్స్కి సంబంధించి ఆ పతాంజలి ఏదైతే క్లెయిమ్ చేశారో దాని మీద సుప్రీంకోర్టు కూడా సీరియస్ అవ్వటం, దాని మీద క్షమాపణలు చెప్పడం, ఇవన్నీ జరిగాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇలా ఆయన ఇటువంటివి చెప్పడం, అంటే యాంటీ ఏజింగ్ అని చెప్పడము, ఈ మెడిసిన్స్ వాడేయండి అని చెప్పడము, అంటే మీ ఆరోగ్య పరిస్థితుల్ని బట్టి మీరు వాడండి, లేదంటే ఎవరినన్నా మంచి అడ్వైస్ తీసుకొని ఇట్లాంటివి వాడండి అని చెప్పకుండా డైరెక్ట్గా చెప్పేయడం, ఇట్లాంటివి గుర్రంతో పోటీ పడచ్చు అని ఇలా చెప్పడం పట్ల ఏమంటారు? ఇక్కడ ఆయన చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో అబద్ధాలు కావు. అయితే బట్ డెఫినెట్లీ కోర్టులో ఛాలెంజ్ చేసుకోవాలి ఎవడైనా అంటే కోర్టుకి వెళ్ళొచ్చు, మళ్ళీ ఆయన దగ్గర నుంచి క్షమాపణ కోరవచ్చు ఎవరైనా అనుకుంటే. అయితే పర్సన్ ఆఫ్ సైన్స్ గా కోర్టులో ఉన్నా, మీ స్టూడియోలో ఉన్నా, నా ఇంట్లో ఉన్నా సైన్స్ మారదు కదా. సైన్స్ ఒకటేగా ఉంటది. అది ఎవరు చెప్పారు అనే దాన్ని బట్టి ఉంటది. ఎవరైనా చెప్పొచ్చు. ఇప్పుడు సైంటిఫిక్ పేపర్ నేను మీ మొబైల్లో పంపిస్తాను, అశ్వగంధ గురించి, శిలాజిత్ గురించి, ఇమ్యూనాలజికల్ స్టడీస్ అమెరికన్ లిటరేచర్ లో, యూరోపియన్ లిటరేచర్ లో, ఇండియన్ లిటరేచర్ లో పబ్లిష్డ్ స్టడీస్ ఉన్నాయండి, చూడండి యాంకర్ గారు అని పంపిస్తాను. ఇప్పుడు మీరు చదివారనేది అబద్ధం అవుతుందా? కాదు. నేను చదివితే అది అబద్ధం కరెక్ట్ అవుతుందా? కాదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దెర్ ఇస్ అ బిగ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ సైన్స్. ఇది ఒక రీసెర్చ్ నడుస్తున్నది. రీజనరేటివ్ మెడిసిన్ అని ఉంది మనకి. ఆ రీజనరేటివ్ మెడిసిన్ మా అలోపతిలో కూడా మేము చేస్తున్నాం. ఈ స్టెమ్ సెల్స్ ఏమిటి, ఎక్సోజోమ్స్ ఏమిటి, ఇవన్నీ రీజనరేటివ్ మెడిసిన్ లోనే వస్తుంది. ఎక్సోజోమ్ ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు ఎవరో చెప్పారు, యాజ్ అన్ ఇమ్యూనాలజిస్ట్ గా, ఒక పల్మనాలజిస్ట్ గా, ఒక ఎలర్జీ సూపర్ స్పెషలిస్ట్ గా దినదినం దీని గురించి నేను చదువుతాను కాబట్టి చెప్తున్నా. మనిషి బయోలాజికల్ ఏజ్ వేరే, సెల్యులార్ ఏజ్ వేరే. ఇది చాలా కరాఖండిగా సైన్స్ లో మనం అర్థం చేసుకోవాలి. అంటే తన వయసు 70 ఉండవచ్చు, కానీ సెల్యులార్ ఏజ్ అంటే తన కాలేయములో, తన పొట్ట వ్యవస్థలో, జీర్ణ వ్యవస్థలో, తన గుండెలో, తన మెదడులో ఈ సెల్స్ ఏదైతే యాక్టివిటీ జరుగుతాయో అవి 80 years లాగా పనిచేయకపోవచ్చు,
40-50 దాకా పనిచేయొచ్చు. అలా సాధ్యమా? ఖచ్చితంగా సాధ్యం. అదే స్టెమ్ సెల్ థెరపీలో చేస్తుంటాం, అదే ఎక్సోజోమ్స్ లో చేస్తుంటాం. అది మేము చేస్తే తప్పు, కరెక్ట్, వాళ్ళు చేస్తే తప్పు, అలా వద్దు. సైన్స్ ఈజ్ సైన్స్. వాన ఎక్కడ పడితే అది వానే. నీ ఇంటి మీద పడితే వాన, నా ఇంటి మీద పడితే వాన కానా, అది ఉండదు. సైన్స్ కూడా అలాగే. వెన్ ఇట్ ఈస్ ప్రూవ్డ్, వెన్ ఇట్ ఈస్ టెస్టెడ్, వెన్ ఇట్ ఈస్ ప్రూవ్డ్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. సో ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది రీజనరేటివ్ మెడిసిన్ కిందకు వస్తుంది. సరే, ఆయన ఈజ్ నాట్ ఎ నాన్ మెడికల్, ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ కాదు కాబట్టి, ఆయన ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ కాబట్టి ఆయుర్వేద చట్టాలు ఎలా ఆయన మీద పనిచేస్తాయనేది అదొక పెద్ద డిబేటు. ఆయన చెప్పినంత వరకు, వాస్తవాలు మాట్లాడినంత వరకు ఐ థింక్ ఇట్ ఈస్ సైంటిఫిక్ ఓన్లీ. మిగతా వాళ్ళకి ఐ లీవ్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సైన్స్ నేను మాట్లాడేది. ఓకే. అండ్ వేణుగోపాల్ గారు, అంటే ఈ మెడిసిన్స్ అంటే ఇప్పుడు మనం ఏవైతే కాంబినేషన్స్ లో ఆయన పేర్లు ఏవైతే మెన్షన్ చేశారో, ఇటువంటి మెడిసిన్స్ అనేవి గతంలో కూడా ఉన్నాయా, లేదంటే ఇప్పుడిప్పుడు ఏమన్నా వాటిని వెలుగులోకి తీసుకొచ్చి వీటిని ఫేమస్ చేయడం జరుగుతోందా? లేదండి. ఇప్పుడు అది మార్కెట్ ఎప్పటి నుంచో ఉన్నాయి, తరతరాలుగా ఉన్నాయి ఈ మందులు, కొత్త ఏం కాదు. ఇప్పుడు చాలామంది చవన మహర్షి అని ఉన్నాడు, చవన ప్రాష్ తింటున్నాం కదా ఇప్పుడు కూడా మనం. చవన మహర్షి కోసం ఇచ్చింది అది, అశ్విని దేవతను తయారు చేసి ఇచ్చారు. సో ఇప్పుడు ఇంకా తరతరాలుగా మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు కాకపోతే మనం మార్కెటింగ్ చేసుకుంటాం, అంతే తేడా. అప్పటికేం తేడా లేదు. ఓకే. అండ్ జగన్నాథం గారు, చెప్పండి. ఇటువంటి ఏదైనా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అన్నిటి మీద కూడా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కంట్రోల్ అనేది ఉంటుంది. సో ఏ మెడిసిన్స్ అయినా కూడా వాటి అప్రూవల్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మీరేం చెప్తారు? తప్పనిసరిగా ఈ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఫార్మేషన్ అనేటువంటిది ఒక గొప్ప ఫార్వర్డ్ స్టెప్ అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఆయుర్వేదంలో వచ్చినటువంటి మందులను కూడా సశాస్త్రీయంగా లాబొరేటరీలో స్క్రీనింగ్ చేసి వాటికి క్లినికల్ ట్రయల్స్ కూడా చేసి వాటి యొక్క ఫలితాలని, ప్రయోజనాలని ప్రజలకు అందజేయడానికి చాలా ముఖ్యమైనటువంటి భాగంగా ఈ ఆయుష్ మంత్రాలయం పనిచేస్తోంది. కాబట్టి ఈ ఆయుష్ మంత్రాలయంలో కనుక ఇటువంటి మందులు వస్తే వాళ్ళు చెప్పినటువంటి శక్తులు ఉన్నాయా లేదా అనేటువంటి, ఇందాక నేను అన్నట్టుగా క్లినికల్ ట్రయల్స్ ఏమున్నాయో డిజైన్ చేసి చేయొచ్చు. అంచేత ఇప్పుడు ఏమైందంటే ఈ సహజంగా వచ్చేటటువంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇందాక అశ్వగంధ అవి ఇవన్నీ చెబుతున్నారు కదా, ఇటువంటి న్యాచురల్ ప్రొడక్ట్స్ కి ఉన్నటువంటి అన్ని శక్తుల్ని మనం ప్రయోజనాల్ని పొందేటటువంటిగా పరిశోధనలు చేసామా, అన్ని రకాల ప్రయోజనాల్ని పొందుతున్నామా? ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, కంప్యూటర్ ఉందనుకోండి, కంప్యూటర్ తోటి మనం అనేకమైనటువంటి పనులు చేయొచ్చు. కానీ మనం రెగ్యులర్ గా ఓన్లీ ఈమెయిల్ పంపించుకుంటాము, వాట్సాప్ వాడతాం, అంతకు మించి మనం ఏమి చేయాలనుకోండి, అంతవరకే పనిచేస్తుంది. దాంట్లోంచి పూర్తి ప్రయోజనాలు పొందాలి అనుకుంటే దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ని పెంపొందించుకుంటే దానివల్ల పూర్తి ప్రయోజనాలు పొందడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. అంటే ఇందులో సమ్మప్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఒక అద్భుతమైన శ్లోకం ఒకటి చెబుతాను నేను, దాని అర్థం కూడా చెబుతాను. అమంత్రం అక్షరం నాస్తి, మూలమంత్రం అనౌషధం, అయోగ్యో పురుషో నాస్తి, యోజకస్తత్ర దుర్లభ అని ఒక శ్లోకం ఉందండి. అంటే ఇటువంటి మందులకు చెప్పడానికి. అంటే ఏంటంటే, మంత్రానికి పనికిరానటువంటి అక్షరం అంటూ లేదు. అంటే సరైనటువంటి అక్షరాన్ని మనం ఎవరు ప్రయోగించాలి, ఎక్కడ ప్రయోగించాలి, ఎలా ప్రయోగించాలి, ఏ పదంలో దాన్ని ఉపయోగించాలి, వ్యాకరణం తెలిసి దాని ప్రయోజనం తెలిసి అర్థం తెలిసి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే అన్ని అక్షరాలు మంత్రానికి పనికొస్తాయి. అలాగే అన్ని రకాలైనటువంటి మొక్కలు ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా ఏదో రకమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. అలాగే ప్రపంచంలో ఉన్న మనిషి ఏ మనిషి కూడా అప్రయోజకుడు కాదు. ఈ మనిషిని ప్రయోజకంగా ఉపయోగించుకోవడం ఎలాగనేటువంటి తెలుసుకోవాలంటే ఏంటంటే, ఈ మూడింటిని ప్రయోగ శస్త్రం దుర్లభ, ఈ ముగ్గురిని కనుక ఈ మూడింటిని మనం ఏ విధంగా ఉపయోగించాలి, ఎన్ని రకాలుగా ఉపయోగించాలంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దృక్కోణంలో పరిశోధనలు చేస్తూ వాళ్ళ అనుభవాలని తెలియజేస్తూ ఉంటారండి. దాన్ని బట్టి మనకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. వీటిలన్నింటినీ సంకలనం చేసి మనం సైన్స్ రూపకంగా ఈ ఫలానా మొక్కలోంచి ఫలానాటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఎలిమెంట్స్ ని లేదా వాటిలో ఉండే అణువుల్ని మనం ఐసోలేట్ చేసి దీని లక్షణాలు ఇలా ఉన్నాయి, దీని ప్రభావం ఇలా ఉంది అని చెప్పినప్పుడు దానివల్ల ప్రయోజనాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశానికి ఒక మూలం కలిగించిందే ఇప్పుడు ఈ ఆయుష్ మంత్రాలయం. కాబట్టి ఇప్పుడు మనకి వాళ్ళు చెప్పినట్టుగా అడ్వర్టైజ్మెంట్స్ లో కొంత ఎగ్జాగరేటెడ్ గా ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు కొన్ని ఎనర్జీ డ్రింక్స్ లో కూడా మనం ఎగ్జాగరేటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ చూసాం. కాబట్టి రామదేవ్ బాబా గారు గుర్రంతో సమానంగా పరిగెట్టి చేశారు అంటే ఒకళ్ళిద్దరు చేసి ఉండొచ్చు కూడా. కానీ అందరూ అదే రకంగా ఒకప్పుడు గుర్రాలతో సమానంగా పోటీ పడిన వాళ్ళు, పరిగెట్టిన వాళ్ళు మన చరిత్రలో కొందరు చరిత్రకారుల పేర్లు కూడా తెలుసుకుంటాం, రాజుల పేర్లు, వాళ్ళ పేర్లను. వాళ్ళు ఈ రకంగా శక్తులు ఎలా సంపాదించారు,
ఏం వాడి సంపాదించారు అంటే ఏమిటంటే యు ఆర్ వాట్ యు ఈట్. అల్టిమేట్ గా మనం ఏమి తింటున్నామో అదే మనం. కాబట్టి మనం తినేటటువంటి ఆహార పదార్థాలు, మనం వేసుకునేటటువంటి మందులు, మనం చేసేటటువంటి వ్యాయామం, ఇలా అనేక రకాలైనటువంటి ఇంటిగ్రేటెడ్ ఎఫెక్టే మన ఏజింగ్, మన శక్తి సామర్థ్యాలు వీటిలన్నిటి మీద ఆధారపడి ఉంటాయి. ఇందాక అడుగుతున్నారు 60 ఏళ్ల తర్వాత 60 ఏళ్ల వాళ్ళలాగే ఉంటాడా తగ్గదంటే ఒక శరీరం ఒక స్థితి వచ్చిన తర్వాత అది క్రమేపీ శిథిలం కావడం అనేటువంటి సహజమైనటువంటి జీవ ప్రక్రియ. ఈ జీవ ప్రక్రియ నుంచి ఎవరూ కూడా పక్కకి తప్పుకోలేరు. కానీ మన డాక్టర్ గారు చెబుతున్నట్టుగా ఒక్కొక్క కణానికి ఒక్కొక్క రకమైనటువంటి లైఫ్ సైకిల్ ఉంటుంది. ఆ జీవ కణాలు రీజనరేటివ్ గా అంటే తిరిగి పునరుత్పత్తిని కొనసాగించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి కణాలు, వాటిని మూల కణాలు అంటారు. ఆ మూల కణాలను ఏ రకంగా ఉపయోగించి రకరకాల అవయవాలు తయారు చేయటువంటి పరిశోధనలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ ఎనర్జీలు రావడానికి కావలసినటువంటి మందులు, ఎనర్జీకి కావాల్సినటువంటి ఔషధాలు సరైనటువంటి ప్రక్రియలో వారు చెప్పి పరిశోధనలో కనుక చూపిస్తే కొంతమంది మీద ప్రయోగం చేసి వారు ఒక్కరే చేయడం కాకుండా కొంతమందికి చేసి ప్రయోగం చేస్తే తప్పనిసరిగా వాటిని వాడచ్చు. కానీ దానికి ఉన్నటువంటి విషయాలు అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి, దీన్ని ఎలా ఉపయోగించాలి, ఏ మోతాదులో ఉపయోగించాలి మొదలైనటువంటి వివరాలన్నింటినీ కూడా సవివరంగా తెలియజేస్తే అందరికి ప్రయోజనం ఉంటుంది. లేదా అందరూ ఒకసారి ఎక్కబడితే మాత్రం దానివల్ల దుష్ప్రయోజనాలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే మరి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ హెల్త్ కండిషన్స్ ని బేస్ చేసుకొని కూడా మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు అన్నట్టు మరి సైంటిఫిక్ గా ఇది అప్రూవ్ అయిందా లేదా, లేదంటే ఈ క్లినికల్ ట్రయల్స్ జరిగినాయా లేదా, ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ మెడిసిన్స్ కూడా నిజంగానే పనిచేస్తాయా లేదా అనేది రాబోయే రోజుల్లో అయితే మనం కూడా విజిబుల్ గా కొన్ని రిజల్ట్స్ ఖచ్చితంగా చూస్తాము. వాడిన వాళ్ళ సోషల్ మీడియాలో మనం ఎప్పటికప్పుడు అవన్నీ చూస్తూనే ఉంటాము. సో ఈ మెడిసిన్స్ ఇప్పుడు వాడతారా లేదా, లేదంటే ఇవి ఎట్లాంటి రిజల్ట్ ఇస్తాయి అనేది తెలియాల్సిన అవసరం ఉంది. అండ్ మీ ముగ్గురు కూడా మంచి వ్యాలిడ్ పాయింట్స్ అయితే చెప్పారు. మన హెల్త్ కండిషన్స్ ని బేస్ చేసుకుని ఏదైనా వాడాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వేణుగోపాల్ గారు అండ్ ఎంవి జగన్నాథం గారు, డాక్టర్ వ్యాకరణం నాగేశ్వరరావు గారు. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 10 TV.